నాతులా పాస్ ద్వారా మరోసారి తిరిగి ప్రారంభం కానున్న భారత్ చైనా ట్రేడ్. ఇట్లాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎన్నో ఉన్నాయి, వాటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు వీడియోలో. మనకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నివేదిక. కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ తోటి నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను. దాని ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే ఇండియా భూటాన్ మధ్య 4,000 కోట్ల ఒప్పందం. సో ఈ 4,000 కోట్లు ఇండియా భూటాన్కి ఎందుకు ఇవ్వబోతుంది అని అంటే, సో లైన్ ఆఫ్ క్రెడిట్ అంటారు దీన్ని. లైన్ ఆఫ్ క్రెడిట్ అంటే ఏదైనా ఒక డెవలపింగ్ కంట్రీకి వేరే కంట్రీ లోన్ ఇస్తూ ఉంటుంది. దీన్ని తక్కువ ఇంట్రెస్ట్ రేట్ తోటి మళ్ళీ తిరిగి కట్టించుకుంటారు. సో ఇది ఇంకో భాషలో సాఫ్ట్ లోన్ అంటూ ఉంటారు. సో ఇది ప్రజెంట్ భూటాన్లో 13th 5-year ప్లాన్ నడుస్తుంది. 13th 5-year ప్లాన్కి సంబంధించి కొన్ని ప్రాజెక్ట్స్ భూటాన్ బిల్డ్ చేద్దాం అనుకుంటుంది. దానికి సంబంధించి 4,000 కోట్ల సాఫ్ట్ లోన్ ఇండియా ఇవ్వడానికి ఒప్పుకుంది. ఇది ఒకటి ఫస్ట్ టాపిక్. ఇక సెకండ్ టాపిక్ విషయానికి వస్తే, భారత్ చైనా మధ్య మరోసారి నాతులా పాస్ ద్వారా తిరిగి ట్రేడ్ ప్రారంభం కాబోతుంది. ఇది 2020లో ఈ ట్రేడ్ రోడ్ని క్లోజ్ చేశారు. మళ్ళీ 2026లో ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు. అయితే ఇంతకు ముందు కూడా ఎప్పుడైనా ఇట్లా జరిగిందని చూస్తే 1962కు ముందు ఇండియా చైనాకి నాతులా పాస్ ద్వారా మంచి ట్రేడ్ జరిగేది. బట్ ఎప్పుడైతే 1962 యుద్ధం జరిగిందో, ఆ యుద్ధం తర్వాత ఈ ట్రేడ్ రూట్ క్లోజ్ అయిపోయి మళ్ళీ 2006లో ఓపెన్ అయింది. దెన్ 2020లో COVID-19 కావచ్చు, అటువైపు గాల్వాన్ ఇష్యూ కావచ్చు, ఇట్లాంటి వాటి వల్ల ట్రేడ్ రూట్ అనేది క్లోజ్ అయింది. మళ్ళీ ఇప్పుడు తిరిగి ఓపెన్ అవుతుంది. సో అబౌట్ సెకండ్ టాపిక్. ఇక థర్డ్ టాపిక్ విషయానికి వస్తే, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ నషా ముక్త భారత్ యువ వికాస్ అనే క్యాంపెయిన్ లాంచ్ చేశారు. మనందరికీ తెలుసు, నషా ముక్త భారత్ అభియాన్ అనే క్యాంపెయిన్ని 2020లో లాంచ్ చేశారు. దేనికి? డ్రగ్ ఫ్రీ ఇండియా చేయడం దీని ఉద్దేశం అనమాట. ఈ నషా ముక్త భారత్ యువ వికాస్ క్యాంపెయిన్ ఏంటంటే, యూత్లో ముఖ్యంగా జెన్జీలో ఈ డ్రగ్ అడిక్షన్ అనేది ఎక్కువగా ఉంది. సో దీని నుంచి ప్రివెంట్ చేయాలని చెప్పేసి ఈ క్యాంపెయిన్ మెయిన్ ఇంటెన్షన్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ కోసం మా నివేదిక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.